హలో బ్రదర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం యోగవేమన యూనివర్సిటీలో బటర్ఫ్లై పార్క్ ఉందనేసి మనం కనుగొన్నాం అనమాట. ఆ బటర్ఫ్లై పార్క్ దగ్గరికి మనం వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. అక్కడ బటర్ఫ్లై ఉంటాయో ఉండవా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఉంటాయో లేవు కామెంట్ పెట్టండి. నేను ఇక్కడ చదువుతూ 1.5 year అయిపోయింది ఎంబీఏ చేసు, కానీ నాకు బటర్ఫ్లై పార్క్ ఉందనేసి రీసెంట్గా తెలిసిందనమాట. రీసెంట్గా తెలిసిన వెంటనే ఆ బటర్ఫ్లై పార్క్ వెళ్ళాలి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం అంతా మనము రికార్డ్ చేసి మీకు చూపించాలనేసి ఒక కాన్సెప్ట్తో మేము ఈ యొక్క వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో బటర్ఫ్లైస్ అంటేనే గర్ల్స్ అంతా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇదైతే కన్నా గర్ల్స్ కోసమే వీడియో అనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కన్నా బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయి, అసలు బటర్ఫ్లై ఉన్నాయో లేవనేసి ఒక ఉత్సాహంతో మేము ముందుకు సాగిపోతున్నాం. అక్కడ ఉంటాయో లేవో అనేది సెకండరీ. ఫస్ట్ అయితే కన్నా మనం బటర్ఫ్లై పార్క్ని అయితే కన్నా చూడబోతున్నాం తొందరలో. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయదండి, వీడియో అయితే కన్నా మంచిగా కనపడుతుంది అనమాట. ఈ యోగవేమన యూనివర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లు అనేవి ఉంటాయన్నమాట. దాదాపు 1600 ఎకరాల పైన ఉన్న ఈ యోగవేమన యూనివర్సిటీలో మొత్తం రకరకాలైన కూడా డిపార్ట్మెంట్లు ఉంటాయి. దాంట్లో వచ్చేసి మష్రూమ్స్ అలాగే చాలా అనేటివి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మనము జువాలజీ పరంగా వెళ్తే కన్నా అక్కడ బటర్ఫ్లై పార్క్ ఏర్పాటు చేశారు. సో బటర్ఫ్లై పార్క్ అయితే కన్నా మన బటర్ఫ్లై ఉన్నాయో లేవో అనేసి మనం వెళ్ళని ట్రై చేస్తున్నాం. ఇక్కడైతే కానీ ఈ రూట్లో మీకు కొన్ని డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే కానీ ఆర్ట్స్, ఇటు సైడ్ వచ్చేసి కెమిస్ట్రీ, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడంతా జియాలజీ, జువాలజీ మొత్తం అంతా కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. నా బ్యాక్ సైడ్ అలాగే స్ట్రైట్ వెళ్తే కన్నా అక్కడ వస్తుంది మనకి బటర్ఫ్లై పార్క్ అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. సో వీడియో అయితే మస్తు బాగుంటుంది అనమాట. 6 minutes వీడియో సూపర్ ఉంటుంది, మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు అయితే కన్నా నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్ మనం చూస్తానంటే ఎంత బ్యూటీగా ఉందంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడైతే కన్నా. సో మనం అలాగనే ముందుకు వెళ్తే కన్నా అక్కడ మనకు కొన్ని మంకీస్ కనపడే, వాటిని కూడా పలకరించి వెళ్దాం ముందు. అరే ఈ మంకీస్ చూడడం వెంటనే నాకు అనిపించింది అసలు ఈ సమ్మర్లో ఈ మంకీస్ ఎక్కడి నుంచి వచ్చాయన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల అయితే కన్నా విలేజెస్ కూడా లేవు. ఈ మంకీస్కి ఎలా తిండి చిక్కుతాదో ఎలా వాటర్ చిక్కుతాయో మనకు తెలియదు అనమాట. మేము ఈ ఆఫ్టర్నూన్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంకీస్ వచ్చాయి, కొన్ని మాకు ఉన్నవి కొన్ని కుర్కురేలు అవి ఇచ్చామన్నమాట. అవి తినేసాయి, మళ్ళీ ఇక్కడైతే కన్నా కనపడ్డాయి అనమాట. సో అయితే కన్నా వాటిని చూస్తే కన్నా మనకి చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే కన్నా మంకీస్ని మనం చూసినప్పుడు మనకి హనుమంతుడు అనే వారు గుర్తు వస్తారనమాట. ఆ యొక్క హనుమంతుడు ఈ యొక్క కోతి నుంచే వచ్చాడనేసి అందరికీ తెలుసు కాబట్టి మాకు ఆ యొక్క హ్యాపీనెస్ అనేది మంచిగా ఉంటుంది. సో నేనైతే ఫుల్ ఎంజాయ్మెంట్తో ఆ యొక్క పార్క్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎక్కడనేసి మేము వెళ్తూ ఉన్నాము. సో మేమైతే కన్నా రూట్లు కొన్ని తప్పోయాము, కానీ ఫైనల్గా మేము ఛేదించాం ఆ యొక్క బటర్ఫ్లై పార్క్ అనమాట. ఒక చీతకు ఒక చిలుకలు ఎటువంటి కలర్లో ఉంటాయి, ఒకటైతే కాదనమాట, రకరకాల కలర్లో ఉన్నాయనేసి చెప్పారనమాట అప్పుడు వాళ్ళు జువాలజీ మాకు తెలిసిన స్టూడెంట్స్ అనమాట. అక్కడికి వెళ్తే కన్నా మేము ఆ యొక్క వ్యూ ఎలా ఉంటుంది, మీకు ఎలా మేము ఆ యొక్క వ్యూని చూపించాలి ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉన్నాము. కోరుకోండి దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే కానీ అక్కడ పక్క కూడా తప్పనిసరిగా బటర్ఫ్లై ఉండాలి అనేసి దేవుని కోరుతున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో వేసి చెట్లన్నీ కూడా ఎగురులన్నీ కూడా రాలిపోయాయి. సో ఎండకి ఆ చెట్లు అనేది చాలా వాటర్ లేక అవి కొన్ని ఎండిపోయాయి. ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ బటర్ఫ్లైస్ ఉండాలంటే కానీ మంచి పార్క్ ఉండాలన్నమాట. సో స్వచ్ఛమైన గాలి అలాగే మంచి పచ్చదనం ఉన్న చోటనే ఆ బటర్ఫ్లైస్ ఉంటాయనేసి అందరికీ తెలుసు అనమాట. సో ఫైనల్గా మనమైతే కన్నా ఆ బటర్ఫ్లై పార్క్ని అయితే చూసాము. హ్యాపీ, ఇది చాలా హ్యాపీ అనమాట. ఆ బటర్ఫ్లై పార్క్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కన్నా ఇంకో డిపార్ట్మెంట్ కనపడింది అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే కన్నా బటర్ఫ్లై పార్క్ చూస్తున్నారు కదా, బటర్ఫ్లై పార్క్ ఇక్కడైతే కన్నా మనం ఇంకా వెళ్ళిపోతాము. ఎక్కడ నాన్ స్టాప్గా ఆగకుండా వెళ్ళిపోతాం అనమాట. సో ఈ బటర్ఫ్లైస్ ఎంత అద్భుతంగా ఉంటాయో వెయిట్ ఉన్నారు కదా, మీరు ఎక్కడ స్కిప్ చేయదండి. మిడిల్లో వచ్చేసారు వీడియో అయితే కనుక స్కిప్ చేశారనుకో మంచి కాన్సెప్ట్ మిస్ అయిపోతారు. వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం. ఇంకా మనం చూపించిన రూట్కే వెళ్ళిపోతున్నాం. చూడండి మనకు లాంగ్లో వచ్చేసి టెంట్లు కనపడుతున్నాయి కదా, అవే బటర్ఫ్లై పార్క్ అనమాట. రకరకాలమైన బటర్ఫ్లై పార్క్స్ ఉన్నాయి. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా కూడా నేచర్కి సంబంధించిన చెట్లు అనేటివి నాటారనమాట. రైన్ ట్రీ అలాగే కోకోనట్ ట్రీ ఇలా రకరకాలైన చెట్లు ఆఫ్టర్ యూజ్ అయ్యడానికి మనకి ఇక్కడ నాటారు. ప్రకృతికి మనకి ఏం కావాలంటే కానీ అడవిలో ఉంది కాబట్టి యూనివర్సిటీస్ చెట్లు ఎక్కువ మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఎటువైపు చూసినా కూడా కొత్తగా నాటిన మొక్కలే మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఫైనల్గా నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఏమో కనిపించింది కొత్తగా. అది ఏం నేను తెలుసుకోవడానికి నేను ట్రై చేసి కానీ అది మష్రూమ్ యొక్క పార్క్ మైనా అంటే మష్రూమ్స్ అక్కడ ప్రొడ్యూస్ చేసేది అనమాట. అది కాదనమాట, ఇక్కడ వెళ్తున్నాం కదా మనం, అది బటర్ఫ్లై పార్క్ మనకు కనపడుతుంది చూడండి తొందరలో. ఆ బటర్ఫ్లై పార్క్ వచ్చేసాం దగ్గరికి. ఇక్కడైతే కన్నా మనం తొందరగా వెళ్ళేసి ఆ బటర్ఫ్లైని చూసేద్దాం. సో ఇక్కడైతే కదా చెట్లు కూడా పచ్చదనంగా ఉన్నాయన్నమాట. సో మేము అనుకుంటున్నాం ఉంటాయే బటర్ఫ్లైస్ అనేసి, ఎక్కడికి వెళ్ళవనేసి. ఇక్కడ చూస్తున్నాం. అమేజింగ్గా ఉంది కదా మొత్తం అంతా కూడా. ఇక్కడ
పైన చూడండి బటర్ఫ్లై పార్క్ అనమాట. ఓకే, బటర్ఫ్లైస్ ఎక్కడ వెళ్ళకుండా చుట్టూ కంచె వేశారు. ఇవి చిన్న చిన్న హోల్ ఉన్న ఒక రంధ్రం పెట్టేసి మొత్తం అంతా కూడా కంచె వేశారు. ఈ లోపల బటర్ఫ్లైస్ అనేటివి ఉన్నాయో లేవో మనం చూద్దామన్నమాట. ఆ లోపు రైట్ సైడ్ చూస్తే కన్నా రకరకాల ఏ బటర్ఫ్లైస్ ఇక్కడ ఉన్నాయి అనేసి మనకి పిక్స్ వేశారనమాట. ఆ పిక్స్ని చూసిన తరువాత మనం ఈ లోపల బటర్ఫ్లైస్ ఉన్నాయో లేవో చూద్దామన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ సో సంథింగ్ రకరకాల జాతికి చెందిన బటర్ఫ్లైస్ పిక్స్ అనేటివి వేశారనమాట. అంటే ఇలా టోటల్ వైజ్ మొత్తం అన్నీ కూడా ఈ పార్కులో ఉన్నాయి అనేసి మనకి ఒక ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఇవి చూసిన వెంటనే ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం జువాలజీకి సంబంధించిన చూడి వాళ్ళ పిక్స్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే కన్నా చాలా ఓల్డ్ పార్క్ అని చెప్పవచ్చు. రీసెంట్ టైంలో మనం తెలుసుకున్నాము, వచ్చాం కాబట్టి. ఇంకైతే కన్నా ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా అనుకోవచ్చు. అరే బాబు మాకు కావాల్సింది ఇది కాదు, మాకు కావాల్సింది వచ్చేసి బటర్ఫ్లైస్ చూపించు అనేసి. సో మీ నిరీక్షణకి తెరపడే టైం వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం బటర్ఫ్లై పార్క్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత మీకు బటర్ఫ్లైస్ మేము చూపించబోతున్నాం. దగ్గరికి వెళ్తున్నాం. ఓ మై గాడ్, ఇక్కడ చూస్తే లోపల చెట్లు తప్పితే బటర్ఫ్లై ఒక్కడంటే ఒక్కటి కూడా లేదు. మై గాడ్, ఏమంటే చెట్లు పెట్టారు ఇక్కడ, బటర్ఫ్లైస్ ఎక్కడా లేవన్నమాట. నేనైతే చాలా మూడీ ఆఫ్ అయిపోయాను. ఆ మూడ్ ఆఫ్కి తగ్గట్టు ఇక్కడ కొద్దిగా చెట్లు చూశాను కాబట్టి కొద్దిగా హ్యాపీ అనమాట. మీరు కూడా మూడ్ ఆఫ్ అయ్యారు అనుకుంటున్నాను. సో మనమైతే ఒక ఎగ్జైట్మెంట్తో వచ్చామన్నమాట. కానీ మనకి బ్యాడ్ లేక అక్కడ వచ్చేసి ఎటువంటి బటర్ఫ్లైస్ లేవు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.